మాధుర్యమే మహిమ సంబంధమే మరణత మాధుర్యమే మహిమ సంబంధమే మహిమ మేఘము ఎక్కుటకు ఓ మంచి మార్గమే మహిమ మేఘము ఎక్కుటకు ఓ మంచి మార్గమే. ఆశీనుడును మా అంతరంగ నివాసి అయిన పరమ తండ్రి, మీ గణనామమునకు వందనములు స్తోత్రములు. గత వచ్చరపు క్రిస్మస్ ఆరాధనా దినము నుండి నేటి దినము వరకు నన్నును మమ్ములను మీ కౌగిట భద్రపరిచి ఈ రాత్రికాల సమయములు మరి ఒక పర్యాయము మీక ఆరాధనా క్రమములు ఏకీభవింపజేసిన విధానం బట్టి మీ స్తోత్రములు. ఈ సమయమందు కార్యక్రమాన్ని ప్రారంభించుండగా రావాల్సిన నీ ప్రియబిడ్డలను త్వరగా తోడుకుని వచ్చి జరుగు కార్యక్రమం అంతయు మీకు మహిమార్థమై కొనసాగించండి. మరి ముఖ్యంగా కరెంటు విషయంలో నీ కృపను చూపించండి. వాతావరణ విషయంలో మీకు సహాయం అనుగ్రహించండి. అలాగే జరుగు కార్యక్రమం అంతయు పరలోక పరిశుద్ధులను, దేవదూతలను, భూలోక పరిశుద్ధులను, మా పితరుల యొక్క సహవాసమును మాతో ఉంచి త్రిత్వ దేవునిగా మీరు మా మధ్యన ఉండి ఈ కార్యక్రమం అంతయు మీకు మీ ఇష్టానుసారముగా మీ చిత్తానుసారముగా జరిగించి మహిమనందమని మా కొరకు మహిమా సింహాసనమును విడిచి మానవలోకము యత్నించినటువంటి బాలుడైనటువంటి క్రీస్తు ప్రభువు నామమున వేడుకనిచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. విశుద్ధ వందనం శుభాకర శుభాకర విశుద్ధ వందనం నవాన భూమి దేవదూత క్రిస్మస్ దూతసేన క్రిస్మస్ పెద్దవారి క్రిస్మస్ పేదవారి క్రిస్మస్ గొప్పవారి క్రిస్మస్ పేదవారి క్రిస్మస్ గొప్పవారి క్రిస్మస్ దేవదూత క్రిస్మస్ దూతసేన క్రిస్మస్ దేవదూత క్రిస్మస్ దూతసేన క్రిస్మస్
యేసు బాలుడా యేసు బాలుడా ఎంతయు వందనం యేసు బాలుడా యేసు బాలుడా ఎంతయు వందనం ఓ బాసురా దేవా కుమారా భక్తి వందనం ఓ బాసురా దేవా కుమారా భక్తి వందనం యేసు బాలుడా యేసు బాలుడా ఎంతయు వందనం యేసురాజు 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 ఈసా ప్రజాపతి క్రీస్తురాజు యేసురాజు 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 ఈసా ప్రజాపతి క్రీస్తురాజు యేసురాజు 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 ఈసా ప్రజాపతి క్రీస్తురాజు ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకెదము ఆయన మాటలు గైకొనినా అవి మనకెంతో మేలగును రన్నీయు చావించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ప్రభువును మాత్రమే తలంచుకుందాం. ఏర్పాటు చేయబడినటువంటి క్రిస్మస్ ఆరాధనలో ఏకీభించిన మన మధ్యన మహాప్రభావము కలిగినటువంటి మహోన్నతుడు తన మహిమను తగ్గించుకొని మానవునిగా మానవలోకము ఎత్తించి పశుశాలలు పరిండినటువంటి బాలుడైన క్రీస్తు ప్రభువును మాత్రమే మనమదని ధ్యానించుకుందాము. మహోన్నతుడా నీకే స్తోత్రములు. ఎవరు చేయలేనటువంటి గొప్ప త్యాగమును నీవిష్టపడినటువంటి నీవెంతగానో ప్రేమించినటువంటి మానవులమైనటువంటి మా కొరకు ప్రభువా నీ అద్భుత కుమారుణ్ణి మా మధ్యకు తోడుకుని వచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. మా కొరకు ఈ పాపలోకము పంపించిన విధానం బట్టి నీ స్తోత్రములు. ఇదిగో ప్రభా ఇప్పుడే ఈ సమయమందే నన్ను నేను తగ్గించుకొని నీ సన్నిధానములో మోకాళ్ళుని రెండు చేతులను జోడించి నిన్ను నమస్కరిస్తూ వందిస్తున్నానయ్యా. మమ్మల్ని మన్నించండి తండ్రి, నీ మహిమతో మమ్మల్ని నింపండి తండ్రి అని ప్రతి వారు కూడా ఆయనను తలంచుకొనొచ్చు ప్రార్థించుకుందాం. మమ్మల్ని రప్పించిన తండ్రి మావలి నీ సన్నిధానమునకును ఈ గ్రామ వాస్తవ్యులు ఇంకా ఎవరైతే రావాల్సిన వారైనారో, ఎవరు వచ్చుట మీ చిత్తమైనదో వారిని మీరే మీ సన్నిధానమునకు మీ సహవాసమునకు వేగముగా నడిపించండి తండ్రి అని
ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్న మనము ఆయనను స్తుతించుకుందాము. స్తుతించిన మనము త్రియేకా దేవుని స్తుతి చెప్పుకుందాము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములు ఉండునట్లు మహిమా మహిమా మహామహిమ ఘనత కీర్తి ప్రభావం ఆయనకి కలుగును గాక. ఆమేన్. ప్రవేశ ప్రార్థన చేసుకుందాము. మన మధ్యనున్న దైవజనులు మరి జయరాజయ్య గారు ప్రవేశ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ మహత్తరమైన మెండైన కృపను నీ బిడ్డలైన మా అందరికీ రాత్రికాల సమయంలో మాకు అనుగ్రహించి నీతో గడిపేటటువంటి మంచి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో గత కాలమంతా ఈ ఆనంద మాసములో మమ్మల్ని కాచి కాపాడి ఇదిగో ప్రభు మరో పర్యాయము ఈ స్థలమందు ఈ సమయంలో నీతో ఉండేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంతవరకు నీ సాన్నిధ్యంలో, నీ సన్నిధానంలో నీ జన్మను గూర్చినటువంటి ధ్యానాన్ని ధ్యానించిన వారమై ప్రభువా నీ రూపులోనికి మార్చబడటానికి నీ సాన్నిధ్యంలో మేము ప్రయాసపడుతూ ఉన్నాం. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని సెలవిస్తున్న గొప్ప దేవా, మరోసారి ప్రభు మా హృదయాల్లోనికి మీరు జన్మించమని నీ జన్మదిన కూడికి దినాన ప్రభువా ఈ క్రిస్మస్ ఆనందంలో నీ నోటి మాటల చేత మా బ్రతుకులను మరింతగా బలపరచుకోవడానికి మీ పాదాల చెంత కలిగి ఉన్నాం. గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఈ క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి గృహంలోనూ ప్రతి వారి జీవితాల్లోనూ మెండుగా మీరు చూపండి. ఈ దినాన్ని మీరు నీ నోటి మాటల చేత నీ సందేశాన్ని ఏమి వెతబోచున్నారో, మీరేమి మాట్లాడబోతూ ఉన్నారు, ఆ మాటలు మా హృదయలో మీరు నింపండి. మా హృదయం అనే నేల సరిగా మీరు దున్నండి. నీ నోటి మాటలోని విత్తనాలు ఈ దినాన ప్రభువా మా జీవితాల్లో పంచుతూ ఉన్నప్పుడు, విత్తుతూ ఉన్నప్పుడు సరిగా ఫలించి మీరు అక్కడ కొరకు మేము సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయమని ఈ దినమందు ప్రతి ఒక్కరము ప్రభా నీ జన్మదిన వేడుకలో ఉండేటటువంటి మహత్తరమైన ఆనందాన్ని అనుభవించినట్లుగా కృప చూపమని యేసు అతి శ్రేష్ఠ ఉంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవాతి దేవుని తలంచుకొనొచ్చు. పాత నిబంధన పాఠము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము మరియు 6-7 వచనములు సహోదరులు జాన్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. అలాగే లూకా సువార్త కుమారుడైన క్రీస్తు ప్రభువును తలంచుకొనొచ్చు. క్రొత్త నిబంధన పాఠము లూకా సువార్త 2వ అధ్యాయము 15 నుండి 20 వరకున్న వచనములు సహోదరులు మోషే గారు చదివి వినిపిస్తారు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఏల అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీనిగా అవగొట్టెలు పౌవలించి ఉన్న దేవ బాలయేసులో ఈ విధముగా సబలమాయి నంబునా నావు నరుని కాపెను, నావు నరుని కాపెను. దేవ స్తోత్ర గానములపై దివ్య స్వరములు, దేవ మారు గానముల్ దేశ స్థలములు
భూమిని క్రీస్తు తలంచుకొనొచ్చు. క్రొత్త నిబంధన పాఠము లూకాసు వార్త 2వ అధ్యాయము 15 నుండి 20 వరకు ఉన్న వచనములు. సహోదరులు మోషే గారు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులో జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. దేవుడి కొద్ది వాక్యం దించును గాక. మన నిమిత్తమైన శిశువు మహిమ పుట్టెను, చరువుగా చేర శిశువు స్వామి ఆయను, తరువు రక్షణను గణింప వెనుకదీయను, వినయభూషణులకు వేయవచ్చెను, వినయభూషణులకు వేయవచ్చెను. దైవ స్తోత్ర గానములపై దివ్య స్థలములు, దేవమారు గానములు దేశ స్థలములు, దేవలోక పావనులను దీన నరులను బోవా జోడా భూమిని క్రీస్తు, బోవా జోడా భూమిని క్రీస్తు. పత్రికల్లో పాఠము గలతీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 5 వచనములు. సహోదరులు చిరంజీవి గారు. మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్యను, బాలుడనే ఉంతకాలము అతనికి దాసునికిని ఏ భేదమూ లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనంలో ఉండెను. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠమునకు లోబడి దాసులమై ఇంటిమే. అయితే కాలము పరిపూర్ణమై ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రమును కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడి వాడయ్యాను. నీవు నివసించిన దేవాతి దేవుడవు, నాలో నీవు నివసించిన దేవాతి దేవుడవు, సృష్టిని మలచిన దేవాతి దేవుడవు, సృష్టిని మలచిన దేవాతి దేవుడవు, నాలో నీవు నివసించిన దేవాతి దేవుడవు. I am studying 4th class. My name is Ajay. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకై పుట్టి అన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోక 22:21. నీడ పుట్టిను. హల్లెలూయా. మరణాత. ఆమేన్. నా పేరు ఐశ్వర్య. త్వరగా వచ్చిస్తున్నాను. క్రీస్తునేడు పుట్టెను. క్రీస్తును పుట్టాను. హల్లెలూయా. హల్లెలూయా. మరణాత. Maranatha, Amgark Maranatha, Sangwandark Maranatha. My name is Chitra Grace. I am studying third class. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపుని భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. మత్తాయి 1వ అధ్యాయం
I am studying second class. My name is Vijay Surya. Amgaru Marnata, Sangmandar Marnata. My name is Ramesh. I am studying 5th class. And the angel said unto them, Fear not, for behold, I bring you our good tidings of great joy, which shall be to all people. For unto you born this day in the city of David a Savior, which is Christ the Lord. Luke chapter 2:10-11. అందరికి మన్నత. మై నేమ్ ఇస్ శ్రీ సమశ్రీ. ఐ ఆమ్ స్టడింగ్ 4th క్లాస్. తన కుమారుని తన తొలిచూలు కుమారుని కని పొత్తిగొట్టలతో చుట్టి సత్రములో వారికి స్థలము నేనందుకు ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. లోక 2:7. అందరికీ హ్యాపీ క్రిస్మస్. My name is Apas ma'am. Listen, the virgin shall conceive a child. She shall give birth to a son. He shall be called Emmanuel. Matthew 1:23. దావీదు పట్టమందు నీ రక్షకుడు నీ కొరకే పుట్టినాడు. వందనాలు. దావీదు పట్టమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టిన ఆయనని. అయ్యగారికి మన్నత, అమ్మగారికి మన్నత, సంగమందరికి మన్నత. దావీదు పట్టమందు నేడు అందరికి మన్నత. అమ్మగారి మన్నత, సంగమందరికి మన్నత. సర్వోత్తమైన స్థలములలో దేవునికి మహిమయు కలుగును గాక. ఆయన భూమి మీద మనుషులు కలిగి ఉండను గాక అని స్తోత్రం చేయండి. మై నేమ్ ఇస్ దాసు. ఐ ఆమ్ స్టడింగ్ 2nd క్లాస్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. మరణాత. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మరణాత. సంగమందరికి మరణాత, అమ్మగారికి మరణాత. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకై పుట్టి వచ్చినాడు. సంగమందం మన్నత. మై నేమ్ ఇస్ దిలీప్. ఏలనగా మన శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తగా అధిపతిగా అతడికి పేరు పెట్టబడును. నమ్మనంత. మై నేమ్ ఈజ్ వంశీ. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్. ఆ సోదకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగున్నట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన మనుషులను రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. మళ్ళా అపవాది ఆయనను పరిశుద్ధ పట్టణంలోకి తోడుకొని పోయి దేవాలయం శిఖరములను నిలువబెట్టి నీ దేవుని కుమారుడు వారికి కిందకు దూకము. ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదము రాతికి తాగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరని మరొక చోట వ్రాయబడి ఉన్నదనడం. నీ ప్రభు నీ దేవుని శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదనడం. మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకు తోడుకొని పోయి ఈ లోక రాజ్యములను నెట్టిని సాగలి పడి నాకు నమస్కారం చేసిన నెట్టిని నీకు చెత్తననగా అంతటా సాతాన పొమ్ము, నీ ప్రభు నీ దేవుని శోధింపవలదని నీ దేవుని మాత్రం సేవింపవలని మరొక చోట వ్రాయబడి ఉన్నదనడం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి పరిచర్య చేసి. మత్తయి 5వ అధ్యాయం 3 నుండి 11 వరకు. అయ్యగారు మాట, అమ్మగారు మాట, కిచ్చి ఏను పుట్టాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి యొక్క వాక్యములు చెప్పి దేవుని మహిమపరిచినటువంటి
చిన్న బిడ్డలందరినీ దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసిన దయగలిగిన తండ్రి ఈ సమయంలో నీ కాచి ప్రియ బిడ్డలైనటువంటి వారు నేను మహింపరచాలనే ఉద్దేశంతో యొక్క కంఠ వాక్యాలు నేర్చుకుని ఇప్పుడు నేను ఇక సన్నిధానంలో తెలియజేస్తుండగా వారికి రావాల్సినటువంటి దేవుని ఆశీర్వాదం దయచేసి మంచి తెలివిని జ్ఞానం జ్ఞాపకం గురించి నీ కాపుదలు నడిపించమని యేసు నామమును బట్టి వేడుకొనిచున్నాము పరమ తండ్రి ఆమేన్. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు రారే గొల్లబోయులారా, రక్షకుండు దయించినాడు రారే గొల్లబోయులారా, తక్షణమున పోయి మనని దీక్షణ ఫలముందుదాము, రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట, దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. అనుచుగొల్లాలో కరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుచుగొల్లాలో కరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుమతించి కడకు క్రీస్తు నందరికి తెలిపినారు, రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు రారే గొల్లబోయులారా, రక్షకుండు దయించినాడు రారే గొల్లబోయులారా, తక్షణమున పోయి మనని దీక్షణ ఫలముందుదాము, రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గూర్చినటువంటి విషయాలను ధ్యానిస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. చాలు. ప్రార్థన. మహాగణుడైన తండ్రి, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ జన్మమును గూర్చినటువంటి విషయాలను మేము ధ్యానించటానికి నీ పుట్టుక దినమున మేము కలిగి ఉన్నాము. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. భూమి ఆకాశాలు నిర్మించక మునిపే ప్రభా నీ ఉనికి ఉంది అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. ఆదిలోనే నువ్వు పుట్టి ఉన్నావు. నీవు లోకంలో బాలుడిగా జన్మించిన విషయాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు జన్మంలో ఉన్నటువంటి ఆనందాన్ని మా బ్రతుకుల్లో మీరు కురిపించి మా జీవితాలు నీ రూపులోనికి మారునట్లుగా, నీ స్వారూప్యాన్ని మేము చేరునట్లుగా నీ కొరకై జీవించేటటువంటి ధన్యకరమైనటువంటి మహత్తరమైన భాగ్యం మాకు అనుగ్రహించమని యేసు శ్రేష్ఠనామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మము లోకానికి చాలా సంతోషకరమైనది అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం పలుమార్లు సెలవిస్తున్నది. ఈ దినాన క్రిస్మస్ ఆనందాన్ని ఎంతగా మనం అనుభవిస్తూ ఉన్నాము అనంటే, ఈ పందిరిలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఈ దినం నిజంగా మన బ్రతుకులు ఏవైనా నిరాశలు, నిస్పృహలు ఏవైనా కలిగి ఉంటే అవి మరిచిపోయి ప్రతి ఒక్కరు చక్కగా సిద్ధపడినటువంటి విషయాలను బట్టి చిన్నపిల్లలందరూ మరి
కొంతమంది వచ్చిరాని మాటలతో చెప్తున్నటువంటి చక్కని యేసుక్రీస్తు ప్రభు వారి ప్రవచన వాక్యాలు చెబుతున్న విషయాలను బట్టి ఇవన్నీ చూస్తూ ఉంటుంటే మనం ఎంతో ఆనందిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. నిజమే, అపోస్తుడైన పౌలు ఆయన చెరసాల్లో ఉండి బంధించబడిన వాడే ఆయన ఒక మాట చెప్తాడు. ఆయన మాట ఏంటంటే ఆనందించుడు, మరలా చెప్పుదును ఆనందించుడు అనేటువంటి మాటను చెప్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ప్రజల జీవితాల్లో ఆనందించాలి అనేటువంటి ఆలోచనతో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ బ్రతుకులో చాలా మట్టుకు నిరాశలు, నిస్పృహ, వాస్తవానికి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించలేని వారంగా కలిగి ఉంటూ ఉన్నాం. ఈ ఎక్కువగా అందరూ నవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి విషయంతో ఈనాడు అవి ఎన్ని ప్రోగ్రామ్స్ లేవు టీవీలో, జబర్దస్త్ అని, ఆదస్త్ అని, ఈదస్త్ అని, అందరూ నవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంకా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ పెంచుతూనే ఉన్నారు, అందరూ నవ్వాలి అనేటువంటి విషయాన్ని. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎందుకో నాకు కొంచెం దడగా ఉంటుంది, ఎందుకో నీరసంగా ఉంటుంది అని అంటే ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 2 చేతులతో ఆ కవర్లో బరువుగా పట్టుకునేటంత మెడిసిన్ రాసిన తర్వాత, మందులు రాసిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఏం లేదండి, ఈ మందులు వాడండి, కానీ మీరు ఏ టెన్షన్ పడద్దు, ఏ సమస్యలు ఎక్కువగా వాటి కొరకు మీరు ఆలోచించొద్దు అనేటువంటి మాటను చెప్తూ ఉంటాడు ఇన్ని మందులు రాసిన తర్వాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఒక జోక్ చెప్తూ ఉంటారు, చాలా సార్లు మీరు వినే ఉంటారు. ఒక ఆయన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన అంటాడు, డాక్టర్ గారు నా జీవితంలో నెమ్మది లేదు, ఇదిగో నేను చాలా దుఃఖంతో ఉన్నాను, లేకపోతే వ్యాధంతో ఉన్నాను, కొంచెం ఆనందంగా ఉండటానికి మీరు ఏదైనా కొంచెం మెడిసిన్ రాసే ఉండని అని అంటే ఆయన అంటాడు, డాక్టర్ గారు తాడేపల్లిగూడెంలో మంచి సర్కస్ ఒకటి వచ్చింది, ఏమి లేదు, దాంట్లోనికి నువ్వు వెళ్ళు, బఫూన్ గాడు ఉంటాడు, వాడిని చూడు, వాడిని చూస్తే అబ్బా కడుపు నువ్వు నవ్వుతావు అని అంటే ఆ వ్యక్తి అంటాడు, ఆ వ్యక్తి ఎవరో కాదండి, నేనే అని అంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మానవుల జీవితాల్లో నిరాశ, నిస్పృహలు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు కలిగి ఉన్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు భూమి ఆకాశాలను సృజించి మనుషుణ్ణి సృజించిన తర్వాత, అంటే వాటిని అన్ని ఏలమని, వాటిలో నివసించండి, ఈ అందమైన ప్రకృతిని చూడండి, సంతోషించండి, అనుభవించండి అని మనుషుడి జీవితం సాతానుకు అనుగుణమైనటువంటి ఆలోచనలతో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వాడిగా కలిగి ఉన్నాడు. ఎన్నో పర్యాయాలు మనం విన్నటువంటి విషయాలు. దేవుని చిత్తాన్ని మనుషుడు నెరవేర్చగలిగినట్లయితే, దేవుని మాట వింటే, చిన్నపిల్లలు చెప్పారు చక్కని మాట, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు అనేటువంటి విషయం. ఈ మాట పలుమార్లు దైవజనులు చెప్తూ ఉంటుంటే, ఎవరింటికైనా ప్రార్థన పెట్టినప్పుడు అందరికీ భోజనం పెడతా ఉంటారు, కానీ పాస్టర్ గారు కొంచెం ఆగండి అంటూ ఉంటారు. ఏమ్మా ఎందుకనంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, అయ్యా మీరు చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు అని తెలియజేస్తూ ఉంటారు కదా. కొంచెం సేపు వచ్చుకోండి, బంధువులకు పెట్టిన తర్వాత మేము పెడతా ఉంటామని అంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట. ఆదిలో ఆదాము జీవితం ప్రతిరోజు కూడా దేవుని మాట వింటూ ఉంటుంటే అతని బ్రతుకులో ఆనందం కలిగేది. కానీ దేని కొరకో ఆతృత పడ్డాడు, దేని కొరకో ఆశపడ్డాడు. దేవుడు కాకుండా అతని జీవితంలో
వేరొక విషయానికి ప్రాముఖ్యతనిచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అదే సాతానుడు. సాతానుడు కలగజేసినటువంటి అతని బ్రతుకులో చీకటి ఏమి చేసిందయ్యా అని అంటే అతని బ్రతుకంతా కూడా చీకటమయం చేసింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సాతానుడు చెప్పినటువంటి ప్రతి ఆలోచన చెప్పున మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఏమనంటారంటే మనుషుడు ఎక్కడో కలిగి ఉంటే బుద్ధిమంతుడిగా కలిగి ఉంటాడు అని అంటే కొండ మీద లేకపోతే ఎత్తైన స్థలం మీద తన ఇల్లుని నిర్మాణం చేసుకుంటే వాడు బుద్ధిమంతుడిగా కలిగి ఉంటాడని. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా చదివారో లేదో చిన్నప్పుడు మనకు తెలియదు, కానీ ఒక విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి ఏం చేసిందయ్యా అని అంటే ధర్మశాస్త్రపు గ్రంథంలో ప్రతి మాటలను కూడా తెలియజేసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. కనుక ఆయన మనం చూస్తూ ఉంటాం. శాస్త్రులను కూడా ఏం చేశాడు అని అంటే ఆయన మాట్లాడుతూ ఉంటే అబ్బా వాళ్ళంటూ ఉన్నారు. శాస్త్రులు అనేటువంటి మాటకు అర్థం బాగుగా గ్రహిస్తే ప్రొఫెసర్స్ అని మనం అనవచ్చు. ప్రొఫెసర్స్ అంటే వాళ్ళు పాండిత్యంలో ఆరితేరిన వారు అని, పెద్ద స్కాలర్స్ మాట. అలాంటి ఆరితేరినటువంటి వారు సైతం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధనలు చూస్తూ వారు ఏమంటూ ఉంటారంటే ఎంత అద్భుతం అని. ప్రేమ జనులారా, ప్రోత్సాహం కుటుంబాల్లో నుంచి రావాలి, ప్రోత్సాహం దైవ సాన్నిధ్యం సంఘంలో నుంచి రావాలి. మీ పాస్టర్ గారు ఇంకా గొప్పగా వాడబడాలి అని అంటే మనం ఏం చేయాలి? మొదటగా అబ్బా టీవీ వాల్యూ మ్యూట్లో పెట్టినట్టు అంత సైలెంట్గా ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి అని అంటే మనము ప్రార్థనా సహకారాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా మనము సహకారాన్ని కలిగి ఉండాలి. ఏ సహకారం అని అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యము వినేటటువంటి వారంగా, వాక్యం విని ఆచరించే వారంగా. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటారు, ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడు బండ మీద కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే వారి తండ్రి గారు ఆలోచన ఏంటంటే దైవ సాన్నిధ్యంలో బలమైనటువంటి బిడ్డలుగా కలిగి ఉండాలనేటువంటి తపన, ఉద్యోగాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో కాదు. ఒకవేళ మీ బిడ్డలు ఏ పనులు ఎక్కడ కలిగి ఉన్నప్పటికీ దేవుని రాజ్యంలో వారు స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో వారు స్థిరపరచబడాలి. దేవుని యొక్క మాటల చేత వారి జీవితాలు కట్టుకోవాలి. దేవుని నీడలో వారి బ్రతుకులు కలిగి ఉండాలి అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. త్వరగా మరొక మాటను నేను తెలియజేస్తున్నాను. అన్ని జనులైన మనకు రక్షణ కలగజేయటానికి, దేవుని ఇంట్లోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు అన్యజనులు అని అంటే యేసుక్రీస్తు ప్రభు లేక లోకంలో శ్రేష్టమైన దేవుడు, గొప్ప దేవుడు ఎవరు అని అంటే ఇశ్రాయేలులకు మాత్రమే తెలుసంట. ఇశ్రాయేలులు మాత్రమే వారు నిజమైన దేవుణ్ణి, భూలోకంలో నిజమైన దేవుణ్ణి వారు గ్రహించారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు ఇశ్రాయేలులు, మనం అన్యజనులు సైతం దేవుడు ప్రేమించి మనల్ని ఏం చేశాడు అని అంటే ఆయన ప్రేమను పొందుకునేటటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. నిజంగా గొప్ప ప్రేమను మనకు అనుగ్రహించాడు. కనుక మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి, మనం అందరము కూడా ఈ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎంతగా ప్రేమించాడో గ్రహించి ఆయన యొక్క నీడలో మనం జీవించినట్లయితే, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే, వాక్యం చేత జీవితాలని కట్టుకుని ప్రభు యొక్క పాద సన్నిధానంలో మనం నిలిచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టిగా అర్థమవుతుంది. నిజంగా ఆయన కొరకు బలమైన సాక్షులుగా మనం జీవిస్తాం. ఆయన రూపులోనికి మార్చబడి ఆయన యొక్క సౌంకుల్లో పరిపూర్ణంగా మనం జీవిస్తాం. ఈ క్రిస్మస్ ఆనందం సంవత్సరానికి ఒక పర్యాయం ఆనందించే వారంగా కాకుండా ప్రతి దినము ఆనందిస్తూ ఆయన నీడలో మనం సంతోషిస్తాం. ఈ మాటలు మనం ఇంట్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాగణమైన తండ్రి, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ దినాన నాయన దాసుడైన నన్ను ఈ స్థలం ముందు నిలబెట్టి నీ జన్మను గూర్చినటువంటి విషయాలు, ఈ లోకానికి ఎందుకు వచ్చావనే విషయాల్ని తెలియజేసిన గొప్ప దేవానికి స్తోత్రాలు. ప్రభా, వింటున్న మేము నీ రూపులోనికి మార్చబడటానికి
పరమ తండ్రి ప్రేమను మేము గ్రహించడానికి, పరలోకానికి చేర్చబడటానికి నీ నోటి మాటల చేత మా జీవితాలకు కట్టబడి నాయన మేమందరము కూడా పరిపూర్ణంగా నీ సారూప్యంలో మారున్నట్లుగా సహాయం చేయమని యేసు అతి శ్రేష్టం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. పిల్లగరండి మొరలాలకించెను మన తండ్రి, సంతోషగానాలతో సంగీత నాదాలతో, సంతోషగానాలతో సంగీత నాదాలతో సాగిల పడుదము రండి స్వామి యేసు సన్నిధికి, మోకరిల్లగరండి మొరలాలకించెను మన తండ్రి. పాపులమైన ప్రభా భూలోకవాసులకు, ప్రభా చీకటిలో నడుచు జనులకు, నీ సొంత కుమారుని జగద్రక్షకుని, సమస్త సృష్టికి ఆది సంభూతుడై ఉన్న నీ కుమారుని సమస్త దేవదూతలు నమస్కారము చేయవలననియు, పరలోకము భూలోకము పాతాళలోకము అన్ని లోకములో నీ కుమారుని నామమును ఒప్పుకొనవలననియు, యేసు నామమున వంగవలననియు నీవు ఉద్దేశించిన ప్రభా నీ సొంత కుమారుని, అన్నిటికీ మూలమయ్యున్న నీ కుమారుని మాకు కానుకగా ఇచ్చివేసిన తండ్రి, దానముగా ఇచ్చివేసిన తండ్రి, నీ గొప్ప ప్రేమకు నమస్కారములు, స్తోత్రములు. ప్రభా నీవు నిత్యము మాకు దానములు చేయుచున్న మహోపకారివైన గొప్ప ప్రేమా స్వరూపుడవు, స్తోత్రములు. మేము నీ సన్నిధిలో అర్పించు కానుకలేపాటివి నాయన, నీకు వందనాలు, స్తోత్రములు. దేవా, ఈ నేటి దినమున జరిగించుచున్న ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను బట్టి నీకు స్తోత్రములు. కూడి ఉన్నవారు, సంఘస్థులైన వారు, ఇక్కడికి వచ్చిన వారు ఆసక్తితో నీ సన్నిధిలో ప్రభా నీకు అర్పించి ఉన్న కానుకలను దయతో అంగీకరించండి. నీ సేవార్థమై, నీ మహిమార్థమై, నీ సంఘాభివృద్ధి నిమిత్తమై ఆ కానుకలు వాడబడుగునట్లు ప్రభా నీ కృప చూపించండి. పరలోకము నుండి నీ దీవెన ఆశీర్వాదములు కానుక వేసిన ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని నీ సమాధానముతో నింపండి. అందరినీ నీకిష్టులుగా మార్చివేసుకొని అందరికీ మహిమ బాలుని యొక్క ముఖకాంతిని అద్దివేసి ప్రతి ఒక్కరిని మహిమ రాకడకు ఆయత్తపరచండి. పరిశుద్ధుల దీవెనలు, దేవదూతల ఆశీర్వాదములు, సహాయ సహకారములు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ ఆనంద మాసములో ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబము పాలు తేనెలు ప్రవహించు కుటుంబముగా, సమృద్ధి కలిగిన కుటుంబముగా, సంతోషదాయకముగా ప్రభా వర్ధిల్లునట్లు, పొంగి పొరులునట్లు దీవించండి. ఈ కానుకను బట్టి నీవు మహిమ పొందండి. దైవజనులను, అభిషిక్తులను దీవించండి. సంఘమును వృద్ధిపరచండి. మా కొరకు పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న, మా కొరకు నరుడై మహిమ బాలుడై పశువుల తొట్టిలో పవళించిన మా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. వాక్యం చదువుకుందాం. జకరియా 2వ అధ్యాయము 13వ వచనం. సకల జనులారా, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. దేవునికి స్తోత్రం. మరి ప్రియమైన సంఘమైన విలారా, మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథమైన మరి బైబిల్ గ్రంథములో జకరియా 2వ అధ్యాయము మరి 10వ అధ్యాయం 10వ వచనము 13వ వచనంలో మనం చూస్తే మరి ఆయన రాకన గురించిన విషయాలు మరి కనబడుచున్న విధానం మనం చూస్తున్నాము. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసం చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. మరి ప్రియమైన సంఘమైన విలారా, సియోను వాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను. ఏం చేస్తానంటున్నాడు ఆయన? మన మధ్యన ఆ నివాసము చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. గనుక సంతోషంగా ఉండి మనం అందరం ఏం చేయాలి? పాటలు పాడాలి అని. మరి ఇదే యెహోవా వాక్కు. కానీ పాటలు అయితే పాడుతున్నారు, కానీ మీలో ఏం లేదు ఏమ్మా? ఆ సంతోషము
లేదు. ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఏదో రమ్మన్నారు, వచ్చాము, కూర్చోమన్నారు, కూర్చున్నాం, ఎప్పుడు ముగిస్తారు, వెళ్ళిపోదాం. మరి ఏమాత్రం సంతోషము కనబడట్లేదు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనం చూస్తుంటే పరలోకాన్ని విడిచి నరలోకానికి నా నిమిత్తము, నీ నిమిత్తము, మన నిమిత్తము ఆయన పసిబాలుడిగా వచ్చి ఉన్నాడు గనక నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టిన. ఎవరి నిమిత్తం పుట్టాడంటైనా? మన నిమిత్తమే మరి నరునిగా పుట్టిన విధానం మనం చూస్తున్నాము. మరి నా యొక్క వాక్యాంశం ఏంటంటే మరి దేవుని రాక. ఎవరి రాక? దేవుని రాకని మనం గ్రహించాలి. మొదటిదిగా మనం చూస్తున్న వారమైనట్లయితే వచ్చుట. ఎవరు? మరి ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు తన్ను తాను తగ్గించుకుని చిన్ని కన్య గర్భాన, ఆయన చిన్ని కన్య గర్భములో ఇమిడిపోవుట చాలా ఆశ్చర్యకరం. మనం పాడుకున్నాం కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అంతేకాని బలవంతమైన దేవుడు కాదు. మీ యొక్క ముఖ లక్షణాలు చూస్తుంటే బలవంతుడైన దేవుడిగా కాకుండా ఎలా కనబడుతుంది మీ ముఖం? బలవంతమైన దేవుడిగా కాదు. కానీ మరి అంటాడు కదా, ఆయనను ఆరాధించువాడు ఆత్మతో సత్యముతో ఏం చేయాలి? పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో ఆయనను ఆరాధించాలని చెప్పి మాట్లాడుచున్న విధానం మనం చూస్తున్న వారు విన్నాము గనుక మరి ప్రియమైన సంగమనులారా, పాప మరి మనం చూస్తున్నట్లయితే మొదటిదిగా వచ్చుట, పరలోకాన్ని విడిచి నరావతారిగా చిన్ని కన్య గర్భమున ఆయన మరి ఉద్భవించిన విధానం మనం చూస్తున్నాము. మన నిమిత్తమే ఆ పశువుల పాకలో ఆయన మరి ఉద్భవించినట్లుగా, మరి పశువుల తొట్టిలో పరుండి ఉన్నట్లుగా మనం చూస్తున్న వారు విన్నాము. మరి ప్రియమైన సంగమనులారా, మరి మన నిమిత్తమే వచ్చాడు. మన నిమిత్తమైన శిశువు మహిన పుట్టెను, చనువుగా ధరిచేర శిశువు స్వామి అయినట్లుగా మరి మన నిమిత్తమైన మహిమని విడిచాడు, పరలోక రాజ్యాన్ని విడిచాడు, గొప్ప అంతస్తును విడిచిన వాడు ఉన్నాడు. ఆయన నిమిత్తము మనము ఏమి విడవగలుగుతున్నాము? పరలోకముని విడచెను, పాపిని నన్ను కరుణించెను. పరలోకమునే విడచెను, పాపిని నన్ను కరుణించెను. పసిబాలునిగా పుట్టెను, పశువుల తొట్టెలో వింతగా. పసిబాలునిగా పుట్టెను, పశువుల తొట్టెలో వింతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తునే పుట్టెను, క్రీస్తునే పుట్టెను, క్రీస్తునే పుట్టెను. ప్రియమైన సంగమం బిడ్డలారా, మన నిమిత్తమైన ఏం విడిచాడంట? పరలోకమును విడిచి మరి భూలోకానికి వచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాము. పసిబాలుడిగా వచ్చిన విధానాన్ని, అనగా మొదటి రాకను గురించి మరి మనం గ్రహించవలసిన వారం విన్నాము. మొదటిదిగా వచ్చుట, రెండవదిగా మనం చూస్తున్నట్లయితే వచ్చినవాడు వట్టి చేతులతో రాలేదు. వచ్చినవాడు వట్టి చేతులతో రాలేదు. మనము ఎవరి యొక్క గృహం దగ్గరికి వెళ్ళినా, ఎవరైనా మన గృహం దగ్గరకు వచ్చినా ఎలా వెళ్ళాం? మనము వట్టి చేతులతో ఎంత మాత్రమును మరి వెళ్ళము. మరి పిల్లలున్న గృహము దగ్గరకును, అలాగే రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్తారు? ఈ యొక్క ఫలములతో వెళ్తారు. అంటున్నారు కదా బైబిల్ గ్రంథంలో, ఎవరును నా సన్నిధిని ఎలా కనపడకూడదంట? వట్టి చేతులతో కనబడకూడదని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. కనుక వచ్చిన ఆయన మన కోసం తెచ్చాడు. ఏం తెచ్చాడంటే రక్షణ తెచ్చాడు. ఏం తెచ్చాడు? మరి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు అని మరి దూత గొల్లలకు
తెలియజేస్తున్నాం. మొదటగా దూతను చూచి వారు భయపడిన వారై ఉన్నారు, కానీ రక్షకుని గురించిన వార్తను చెప్పినప్పుడు వారు ఎంతగానో మరి సంతోషించిన విధానం మనం చూస్తున్న వారు విన్నాము. మరి ప్రియమైన సంఘం విళ్ళరా, నశించిన దానిని వెతికి వెతికి రక్షించడానికే ఎవరు వచ్చారంట? మనుష్య కుమారుడు పరలోకము నుంచి నరలోకానికి వచ్చాడు కనుక మొదటిది వచ్చాడు, రెండవదిగా చూస్తే రక్షణ తెచ్చాడు, మూడవదిగా మనం చూస్తున్నట్లయితే ఇచ్చుట. తెచ్చిన వారు ఏం చేయాలి? ఇవ్వక తప్పదు. ఆయన ఏం చేస్తారంటే మరి మనకు తెచ్చాడు ఏంటంటే శాంతిని, సమాధానమును, నెమ్మదిని, లేదా విశ్రాంతిని, అనేకమైన నిండైన దీవెనలు, నిండైన మేలైన ఆశీర్వాదములన్నీ కూడా మనకు ఆయన జనన దినము ద్వారా అనేకమైన ఆశీర్వాదములు, అనేకమైన వరములు, అనేకమైన మేలులు మనకు తెచ్చిన విధానం మనం చూస్తున్నాము. నాలుగవదిగా మనం చూస్తున్న వారు అన్నట్లయితే మరి పెట్టుట. ఏం చేయాలంట? నాలుగోది పెట్టుట అనగా మరి మన నిమిత్తం ఆయన ఏం చేస్తారంటే తన ప్రాణమునే పణముగా పెట్టిన వారై ఉన్నారు. ఆయనలా ప్రేమించగలుగు వారు ఎవరునూ లేరు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబులను తెలియరే, కేవలము నమ్ముకుని పరలోక జీవంబు మన కాబును, పరలోక జీవంబు మన కాబును. దేవునికి స్తోత్రం. మరి ప్రియమైన సంగమని బిడ్డారా, ఆయన మన మీద అనగా నేను పాపులనే పిలువవచ్చితిని కానీ పరిశుద్ధులను పిలువ రాలేదు, అలాగే నేను రోగుల కొరకు వచ్చాను కానీ మరి ఆరోగ్యవంతుల కొరకు నేను రాలేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు కనుక మరి మన కోసం ఆయన ప్రాణములనే, ఆయన శరీర రక్తాలనే ఏం చేస్తాడు? ఆయన పణముగా పెట్టిన వాడైనాడు గనక మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు గనక ఆయన కొరకు మనమేమి మరి పెట్టగలుగుచున్నామని మరి గ్రహించవలసిన వారం విన్నాము గనక మరి అంటున్నాడు కదా, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. మరి పసిబాలుడిగా మన మధ్యకు వచ్చిన ఆయనను మనము పట్టుకోవాలి, పట్టుకున్న మనము ఎత్తుకోవాలి, ఎత్తుకున్న మనము హత్తుకోవాలి, హత్తుకున్న మనము ముద్దు పెట్టుకోవలసిన వారమై ఉన్నామని గ్రహించాలి. నాలుగవది పెట్టుట అయితే, ఐదవది మెచ్చుట. తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు గాని దేవుడు మెచ్చువాడే యోగ్యుడు. దేవుడు ఈ యొక్క క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించటము. మరి క్రీస్తుని ఎలా ఆరాధించాలంటే ఆయనకిష్టమైన కార్యక్రమాలు చేయడం ద్వారా, లేదా ఆయన చెప్పిన విధానంగా నడుచటం ద్వారా ఆయన ఏం చేస్తారంటే మనల్ని ఎంతగానో మెచ్చుకునే వారే ఉన్నారని మనం గ్రహించాలి గనక మరి ప్రియమైన సంగమని బిడ్డారా, ఐదవదిగా చూస్తే దేవుని మెప్పును మనం పొందాలి, మనుషుల మెప్పు కాదని మనం గ్రహించాలి. ఆరవదిగా మనం చూస్తున్న వారమైనట్లయితే మరి ప్రియమైన సంగమని బిడ్డారా, అర్పించుట. ఏంటంట? అర్పించుట. మరి తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు ఏం చేశారు? ఏమర్పించారు? బంగారమును, సాంబ్రాణిని, గోళములను కానుకలుగా మరి ఆయనకు అర్పించిన విధానం మనం చూస్తున్నాము. మరి నీవు నేను కూడా సజీవ యాగముగా మన శరీరాన్ని ఏం చేయాలి? ఆయనకి మరి అర్పించవలసిన వారమై ఉన్నామని గ్రహించాలి గనక మరి ప్రియమైన సంఘం బిడ్డలారా, ఆ ఏడవదిగా మనం చూస్తున్నట్లయితే వీక్షించుట. మరి దూత వెళ్ళి గొల్లలకు శుభవార్తమానం తెలియచేసినప్పుడు వారందరూ గొల్లలు ఆ శుభ సమాచారం అందరికీ తెలియజేసి బాలుడైన క్రీస్తుని చూచి ఏం చేస్తారు? వీక్షించి మరి సంతోషించి ఆయన ఇచ్చిన దీవెనలు పొందుకున్న విధానం మనం చూస్తున్నాము కనుక ప్రియమైన సంఘమని బిడ్డారా, ఏడవదిగా చూస్తే మరి గొల్లలైన వారు, మరి పరలోకము నుంచి దూతలైన వారు, తూర్పు దేశపు జ్ఞానులైన వారు మరి ముగ్గురు కూడా వచ్చి ఆ బాలుడైన యేసుక్రీస్తు వారిని చూచి ఎంతగానో మురిసిపోయి ఆనందించి ఆయనను ఆరాధించి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకున్నారు. అట్టి భాగ్యత, యోగ్యత, ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. సరే, ఇట్టి సమయం ఇచ్చిన మరి మీ యాజకులకు మరి శ్రద్ధగా విన్న మరి సంఘ బిడ్డలైన వారందరికీ కూడా నా మరణాత. వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము
11వ వచనాన్ని చదువుకుందాము. 10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చిన్ని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన రాజా, మా కొరకు పరమును వీడి పాపలోకమునకు పసిబాలుడిగా ఉద్భవించిన దేవానికి స్తోత్రాలు. నీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్కులను మాకు ఇరువురు దైవ జనుల ద్వారా అందించిన నీ కృపను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మరి యొక్క నీ దిన సేవకుడనైన నేను కూడా కొన్ని విషయాలు నీ ఇచ్చిన జ్ఞానమును బట్టి తెలియజేస్తూ ఉండగా నీవే నాతో ఉండి నాలో ఉండి నీ యొక్క వాక్కులను జయకరముగా మాకు అందింపజేసి నడిపించమని మా కొరకు వాక్యదారి అయి మా మధ్యకు వచ్చిన బాలయేసు క్రీస్తు నామమును వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఎంత మధురమో మనకెంత మధురమో యేసు నామమే అతి మాధుర్యము, క్రీస్తు నెరుగుటే మన కర్తవ్యము, మన కర్తవ్యము. ఎంత మధురమో మనకెంత మధురమో యేసు నామమే అతి మాధుర్యము, క్రీస్తు నెరుగుటే మన కర్తవ్యము, మన కర్తవ్యము. ఎంత మధురమో మనకెంత మధురమో. దేవునికి స్తోత్రం. మరి పాట పాడాలని నాకు ఉంది కానీ మరి ఇచ్చిన సమయానుకూలంగా మరి మీరందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకరే వాక్యం చెప్తారు అనుకున్నారు, మా అయ్యగారు ముగ్గురికి వాక్యం ఇచ్చారు. మరి వీళ్ళేమో పట్టుకుంటే వదిలేవారు కాదు అని ఆలోచన చేస్తున్నారేమో. అదేం లేదు, మరి ఇచ్చిన సమయానుకూలంగానే మేము కూడా కొన్ని దినాలుగా అలసి సొలసి ఉన్న వారమై ఉన్నాము కనుక మీరు ఈ ఒక్క దినమే మరి దేవుని యొక్క సన్నిధిలో ఆనందముగా గడపడానికి మరి దేవుడు మీకు అవకాశం ఇచ్చిన్నారు. అలాగే మేము అనేక ప్రాంతాలకు మరి మీ యాజకులతో సమూహంతో మేము కూడా అనేక ప్రాంతాలకు మరి వెళుతూ దేవుని యొక్క జన్మదిన విషయాలను మరి ప్రకటన చేయటానికి దేవుడు గొప్ప కృపను చూపించి ఉన్న వారైనారు. మరి మేము కూడా సమయానుకూలంగానే దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. 6 విషయాలు నేను తెలియజేసి నా యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను. దేవుని పిల్లలారా, ఆయన సన్నిధిలో ఉన్న వారలారా, ఆయన పుట్టుట ద్వారా ముగ్గురు ఆనందించారు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఆయన యొక్క పుట్టుక ద్వారా ఆనందించిన వారిని మనం చూస్తూ ఉన్నాము. కానీ మరి దేవుని యొక్క వాక్య గ్రంథంలో సమయానుకూలంగా ముగ్గురు వ్యక్తులను నేను చూపించి నా యొక్క వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. అది మరి రెఫరెన్స్లతో కాదు కానీ మరి సమయానుకూలంగా మరి త్వరిత వేగముగా నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. మరి మొదటిగా ఆయన యొక్క జన్మదినమును లేదా ఆయన పుట్టుకను మరి విని ఆనందించినటువంటి ఇరువురు వ్యక్తులను మనము చూస్తే, ఒకటి ఎలిజబెత్ గారి యొక్క విషయంలో మనం చూస్తున్నాము. తల్లి అయినటువంటి మరియ గారు ఆ యొక్క దేవుని యొక్క దర్శనమును పొందుకొని ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళగానే ఆమె నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చి ఉన్నదని ఆనందించినట్లుగా మనం చూస్తూ ఉన్న వారమైనాము. అలాగనే రెండవదిగా ఆమె యొక్క గర్భములో ఉన్నటువంటి శిశువు కూడా ఆయన యొక్క జన్మదిన ఆ యొక్క జన్మమును కొరకు విన్నటువంటి యోహాను గారు కూడా గర్భములో గంతులు వేసినట్లుగా వాక్య గ్రంథంలో మనము చూస్తూ ఉన్న వారమైన లూకాసు వార్తలో ఆ విషయాన్ని మనము చూస్తూ ఉన్న వారమైన ఏదేమైనప్పటికీ దేవుని పిల్లలారా, ఆయన సన్నిధిలో ఉన్న వారలారా, దేవుని యొక్క రాకను బట్టి ఎలిజబెత్ గారు ఆనందించారు. అలాగనే గర్భములో ఉన్నటువంటి శిశువైన యోహాను గారు ఆనందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగనే దేవుని పిల్లలారా, ఆయన సన్నిధిలో ఉన్న వారులారా, గొర్రెలను కాచుకుని కాపరులు కూడా ఆనందించారట. దూత ఎప్పుడైతే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని వారు విని ఉన్నారు, వారు ఆనందముతో ఉప్పొంగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాము. అలాగనే దేవుని పిల్లలారా, ఇదే వాక్యంలో మనం చూస్తే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మనం చూడగలుగుతూ ఉన్న వారమై ఉన్నాము. దేవుని పిల్లలారా, ఇక లూకాసు వార్తలో ఆ విషయాన్ని మనము చూస్తే, మూడవదిగా గొల్లలైనటువంటి వారు దేవుని యొక్క వార్తను, దేవుని యొక్క నక్షత్రమును చూసి ఆనందించినట్లుగా మనము చూస్తూ ఉన్న వారమై ఉన్నాము. దేవుని పిల్లలారా,
ఆ యొక్క వాక్య గ్రంథములో అనేకమైనటువంటి మర్మమైనటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకునబోతూ ఉన్న వారమైనాము. ఆ యొక్క జ్ఞానులైనటువంటి వారు అంటూ ఉన్నారట, అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను యోసేపును ఆ తొట్టెలో పండుకున్న శిశువును వారు చూశారని దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్న వారమైనాము. కాబట్టి దేవుని పిల్లలారా, ఆయన సన్నిధిలో ఉన్న వారులారా, దేవుని యొక్క జన్మమును బట్టి ముగ్గురు ఆనందించారట. ఒకటి ఎలిజబెత్ గారు, అలాగనే వారి యొక్క గర్భములో ఉన్నటువంటి శిష్యులు కూడా ఆనందముతో గంతులు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగనే పామరులైనటువంటి గొల్లలు, అలాగనే జ్ఞానులైనటువంటి వారు ఆనందించినట్లుగా మనం చూస్తున్నాము. అలాగనే ఈ యొక్క జ్ఞానులైనటువంటి వారు చేసిన మరొక 2 కార్యములు మనము చూస్తే, ప్రభువుని దర్శించారట. దర్శించినటువంటి వారే మొదటిగా దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడి ఉన్నవారైనారు, అలాగనే పూజించి ఉన్నవారైనారు. వారు తెచ్చినటువంటి కానుకలను సమర్పించి ఉన్నవారైనారు. 3 కార్యములు చేశారట. ఒకటి, సర్వశక్తి కలిగినటువంటి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ సముఖముందు వీరు సాగిలపడి ఉన్నట్లుగా, అనగా మోకరించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్న వారమైనాం. అలాగనే రెండవదిగా ఆయనను పూజించి ఉన్నవారైనారు, అనగా ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నవారైనారు. మూడవదిగా మనము చూస్తే సమర్పించిరి. ఏమి సమర్పించారు అంటే, వారి సమయాన్ని, వారి యొక్క తెచ్చినటువంటి ఆ యొక్క బహుమానములను దేవునికి సమర్పించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్న వారమైనాము. కాబట్టి దేవుని పిల్లలారా, ఆయన సన్నిధిలో ఉన్న వారులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క జ్ఞానులైనటువంటి వారు చేసిన 3 పనులను మనము చూసి ఉన్నాము. ఒకటి, వారు సాగలపడి ఉన్నారు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక సర్వలోక రక్షణార్థమై వచ్చినటువంటి రక్షకుని ఎదుట వీరు సాగలపడి ఉన్నారు. రెండవదిగా, ప్రభువుని స్తుతించి ఉన్నారు. అనేక గ్రంథాలను చదివినటువంటి వీరే సర్వశక్తి కలిగినటువంటి ప్రభు ఎదుట వీరు సాగిలపడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ చదివిన వారికట టెక్ ఎక్కువ ఉంటుందట. ఏముంటది? ఎక్కువ చదివిన వారికి, క్షమించండి మరి ఎవరైనా, ఎందుకంటే ఎంత ఎదిగినా దేవుని యొక్క వాక్యం ఏమింది అంటే, చెప్పండి, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడిన. అవునా? మరణాత కొమ్ముగుడు వారికి మాటలు రావనుకుంటున్నాను నేను. మరి వచ్చా? మీరు అమలా బొమ్మలా? బొమ్మ అయితే కదలలేదు, మాట్లాడలేదు. మరి అమ్మ అయితే కదలగలదు, మాట్లాడగలదు, కుమారుని హత్తుకొనగలదు. మరి చెప్పండి, ఇప్పుడు అమలా బొమ్మలా? అమలన్న వారు అందరూ మన్నా చేద్దాం. మరణాత మరణాత. కొమ్ముగుడు వారు వాయిస్ చాలా గట్టిగానే ఉంటుంది, మరి చప్పగా ఉంది ఎందుకో. దేవుని పిల్లారా, ఆయన సన్నిధిలో ఉన్న వారులారా, గమనము చేయండి. వీరు చేసినటువంటి 3 కార్యములు, 3 విషయాలను మనము చూస్తే, వారు సాగలపడి ఉన్నారట. వారు అన్ని శాస్త్రములు చదివినప్పటికీ ఈ యొక్క పసిబాలుడికి మనము మ్రొక్కుట ఏంటి అని వారు అనుకోకుండా ఏం చేసుకున్నారు, వారిని వారు తగ్గించుకొని ఆ రక్షకుడు, జగత్ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ఎదుట సాగిలపడి ఉన్నారట, పూజించి ఉన్నారట. మూడవదిగా, వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని దేవునికి సమర్పించుకుని ఉన్నారట. అలాగనే దేవుని పిల్లారా, ఆ యొక్క జ్ఞానులైనటువంటి వారు నిత్యము మనము ధ్యానము చేసేటువంటి చక్కని విషయం ఏంటంటే, వారు అర్పించినటువంటి అర్పణలను మనము చూస్తే ఏమర్పించారట? బంగారమును, సాంబ్రాణిని, బోళమును దేవునికి కానుకలుగా అర్పించారు. అయిపోయింది నా వాక్యం. 3 ఆనందించారు. ఈ జ్ఞానులు చేసినటువంటి 3 పనులు, ఒకటి సాగిలపడ్డారు, రెండవదిగా పూజించారు, మూడవదిగా సమర్పించారు. అలాగనే ఏం సమర్పించారు అంటే, బంగారమును, సాంబ్రాణిని, బోళమును ప్రభువుకి కానుకలుగా అర్పించారట. అక్కడ దేని పిల్లారా, ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా కానీ యేసయ్య లేకపోతే సమస్తము కూడా దేవుని యొక్క సన్నిధిలో వ్యర్థమని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. ఇక్కడ దేని పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులైనటువంటి వారు ఎలాగైతే ఆరాధించారు, అలాగనే మన కొరకు, మన పాపముల కొరకు, మన యొక్క పాపలోకము నుండి మనలను పరలోక రాజ్యానికి చేర్చాలని ఆశపడి వచ్చినటువంటి ప్రభువైన పసిబాలుడైన యేసు క్రీస్తు ప్రభువాన్ని కూడా మనము అలాగూ ధ్యానము చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి పరలోక రాజ్యాన్ని చేరుకునే ధన్యత భాగ్యత
కూడి ఉన్న మనందరకు ప్రభు అనుగ్రహింపజేసి నడిపించును గాక ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ గణాతి శ్రేష్ఠ నామమునకు వందనాలయ్యా. నీ యొక్క జన్మదిన వేడుకలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేయడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. దీవించండి, ఆశీర్వదింపజేసి నీకు మహిమతో నడిపించమని వేడుకొనుచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యం ద్వారా ప్రభా అనేకమైనటువంటి మేలులను పొందుకునే ధన్యతను ప్రభా నిజమైన యొక్క సన్నిధిలో నీ పుట్టుకను బట్టి మేమందరము ఆనందించచ్చు ప్రభా. నీ సన్నిధానములో ప్రభా నీకు సాగిల పడుతూ నిన్ను పూజిస్తూ మా యొక్క సమయాన్ని నీకు సమర్పిస్తూ, అలాగుని బంగారమును సాంబ్రాణిని బోళమును ప్రభా జ్ఞానులైనటువంటి వారు అర్పించారు. అలాగుని మాకు కలిగినది మేము ఇచ్చుచున్నది నీ యొక్క పరలోక రాజ్యంలో చేర్చుకుని ప్రభా నీ యొక్క బిడలమైనటువంటి మమ్మలను వధువు సంఘముగా నీ రాజ్యములోనికి చేర్చుకున్నామని మా కొరకు పసిబాలుడుగా ఈ లోకానికి ఉద్భవించిన వరుడైన పసిబాలుడైన యేసుక్రీస్తు నామమును వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మరణాత.